ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభునామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క అంశం జీవాహారము. ఈ జీవాహారమును గురించి మనము తెలుసుకుందాం. ద బ్రెడ్ ఆఫ్ లివింగ్ అని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఈ జీవాహారమును మనం ఎలా తీసుకోవాలి, మరి ఎలా తింటాం ఒక్కసారి ఆలోచించాలి. శరీరమునకు కావలసిన ఆహారం అయితే మనం నోటి ద్వారా తీసుకొని నమిలి మింగతాం. అది శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. అది శరీరముకు మాత్రమే ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇటు జీవాహారము లోకంలో దొరుకుతుందా? మరి శరీరంకు కావలసిన ఆహారం అంతా కూడా లోకంలో దొరుకుతుంది. అంతేకాదు, మరి ఇప్పుడు జీవాహారం అనేది లోకంలో దొరుకుతుందా? ఎక్కడైనా మనం కొనగలమా? ఎవరైనా ద్వారా తీసుకోగలమా అనేది ఒక్కసారి పరిశీలించాలి. ఇక్కడ లోకంలో దొరికే ఆహారం అయితే కాదు, జీవమునకు సంబంధించిన ఆహారం. ఇది జీవమునకు సంబంధించిన ఆహారం కనుకనే దీన్ని జీవాహారము అంటున్నాం. ఇటు ఆహారం మనకు ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకదు. మరి ఈ ఆహారము ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధ మందిరంలో దొరుకుతుంది. అది ఎక్కడ నుంచి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము మరి ఎక్కడ స్పష్టంగా మనకు దొరుకుతుందంటే పరిశుద్ధ మందిరంలోనే దొరుకుతుంది అని పరిశుద్ధ గ్రంథంలోనే లిఖింపబడి ఉన్నది. ఈ మాటలన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో వినగలమే కానీ లోకంలో ఏ మాత్రము కూడా వినలేం. అందుకే ఈ జీవాహారము మనం ఎలా తీసుకోవాలి? అసలు జీవాహారం అంటే ఏమిటి? ఇది ఎవరిస్తారు? మరి ఎలా దీనిని మనం భుజించాలి? ఒక్కసారి ఆలోచించాలి. ఈ జీవాహారమును ఎవరిస్తారు? మరి మనం ఎలా తీసుకోవాలి? అసలు ఈ జీవాహారం అంటే ఏమిటి? మరి రెండవదిగా మనం చూస్తే ఈ జీవాహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జీవాహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మూడవదిగా జీవాహారమును తీసుకుంటే ఉపయోగం ఏమిటి, ఫలితం ఏమిటి? చూడండి, ఈ మూడు అంశాలను మనం క్లుప్తంగా మనం చర్చించుకుందాం, మనం విందాం. మరి చూడండి, జీవాహారము మొదటి అంశంగా ఇందులో తీసుకుంటే జీవాహారమును ఎవరిస్తారు, అది ఏమిటి, ఎలా దానిని మనం భుజించాలి, ఎలా మనము దానిని భుజించాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథములలో నుండి మరి యోహాను శుభవార్త 6వ అధ్యాయము 33వ లేఖనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఇందులో ఒకటి ఎవరిస్తారు, అది ఏమిటి, దాన్ని ఎలా తీసుకోవాలనేది, ఈ మూడు అంశాలను కూడా పరిశుద్ధ గ్రంథముల నుండే మనము ఆకలింపు చేసుకుందాం. చూద్దాము. అది యోహాను శుభవార్త 6వ అధ్యాయము 33వ లేఖనాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమై ఉన్నది. పరలోకం నుండి దిగి వచ్చిన, లోకమునకు దిగి వచ్చినటువంటి జీవమునిచ్చు ఆహారమై ఉన్నది. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారమై ఉన్నది. మరి దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నది. ఇది పరలోకము నుండి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ లోకమునకు జీవమునిచ్చేటువంటి ఆహారమై ఉన్నదనేది మనం గ్రహించాలి. ఎవరిస్తారు అంటే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఆహారము ఇది. అంతేకాదు,
ఇది అసలు ఏమిటి, ఈ ఆహారం ఏమిటి, ఎలా వచ్చింది ఈ లోకానికి, దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మరి అదే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ లేఖనాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రమునో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను దప్పికొనడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. జీవాహారమును నేనే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇది ఏమిటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే జీవాహారం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన యొద్దకు వచ్చేవాడిని వారు ఎన్నడును ఏ మాత్రమును దప్పికొనడు, ఆకలి కొనడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు ఎన్నడూ కూడా దప్పికొనడు. చూడండి, ప్రభువుల వారే స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఆ జీవాహారం ఏమిటో తెలిసిందా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే జీవాహారము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. స్పష్టంగా క్లియర్గా చెప్పేస్తా ఉన్నారు. నేనే జీవాహారము, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవాహారం. మరి ఈ జీవాహారమును మనము ఎలా స్వీకరించాలి? మూడవ అంశం ఇందులో, ఈ జీవాహారమును మనము ఎలా స్వీకరించాలి ఒక్కసారి చూద్దాం. దానికి 3 పద్ధతుల ద్వారా మనం జీవాహారాన్ని తీసుకోవచ్చు. మనకు 3 పద్ధతులు మనకు అర్థాయి. ఎవరిస్తారు? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఈ లోకమునకు జీవాహారమై, లోకమునకు జీవాహారం ఇచ్చింది పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దేవుడు. ఈ లోకమునకు జీవాహారమును ఇస్తున్నాడు. ఇస్తున్నటువంటి ఈ జీవాహారము ఏమిటనేది మనం పరిశీలించాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవాహారం. ఈ జీవాహారమును మనం ఎలా తీసుకోవాలి? దీనికి 3 పద్ధతుల ద్వారా మనం తీసుకోగలం. 3 పద్ధతుల ద్వారా మనం స్వీకరించగలం. 1, వాక్యము ద్వారా ఈ ఆహారమును భుజించగలం. 2వది, విశ్వాసము ద్వారా భుజించగలం. 3వదిగా ప్రభురాత్రి భోజనము ద్వారా భుజించగలం. చూడండి, అది కూడా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి వాక్యము ద్వారా ఎలా స్వీకరించాలి? ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నాడా అనేది కూడా మనందరూ కూడా మనకు డౌటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి యోహాను శుభవార్తకి వెళ్తాం, 1వ అధ్యాయంలోకి వెళ్తాం. 1 నుండి మరి 5 లేఖనాల వరకు మనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏమీ కూడా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొద్ద ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు లోక పాపమును చూచి, మరి ఈ లోక పాపము చేత మరణములోనికి పడిపోతున్న ప్రతి మనుషుని రక్షించడానికి వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు. వాక్యము ఈ లోకమునకు వచ్చి ఉన్నది. ఈ వాక్యము చీకటిని ఛేదించుకుంటూ పోతున్నది, కానీ చీకటి మాత్రం, పాపం మాత్రం దాన్ని కనుగొనలేకపోతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలి. చీకటిలో ఉన్నటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు వెలుగును ఇంకనూ చూడలేని జనులు ఉన్నారు. ఇటివారు చీకటిలో మగ్గిపోతూ ఉన్నారంట, కానీ వెలుగై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును గ్రహించలేకపోతూ ఉన్నారు.
అంతేకాదు ఈ వాక్యము మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ లేఖనాన్ని ఒకసారి చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను కనుగొంటిమి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మర్మం. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వచ్చెను, మన మధ్య నివసించెను. అయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె ఆయన మహిమను కనుగొన్నాం. కానీ ఆ కుమారుడే దేవుడని కనుగొనలేకపోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొడదాం. ఆ కుమారుడే, ఆ అద్వితీయ కుమారుడే దేవుడని కనుగొనలేకపోతున్నాం. కుమారుని వలె మహిమను కనుగొన్నామే కానీ ఆ కుమారుడు దేవుడని కనుగొనలేకపోతున్నాం. ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడని గ్రహించలేనటువంటి జనులు ఇంకనూ సార్వత్రిక సంఘములలో కూడా ఉన్నారు. సార్వత్రిక సంఘములలో కూడా ఉన్నారు. మరి చూడండి, ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు అని గ్రహించలేకపోతున్నాం. కుమారుని మహిమ వలె కనుగొంటమంటున్నామే కానీ ఆ కుమారుడు దేవుడు, నిజముగా దేవుడు. ఆ వాక్యమే దేవుడై ఉండెను. మరి చూడండి, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించిన ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైనా గ్రహిద్దామా? మరి ఎలా తీసుకోవాలి? అంతేకాదంట. మరి 18వ లేఖనం కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడం. ఎప్పుడు కూడా ఈ లోకములో ఏ మనుష్యుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆనాడు దేవుడుగా చూడలేదు. దేవుణ్ణి అస్సలు చూడలేదు. కానీ దేవుని రొమ్మున అనుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఈ లోకమునకు రావడం మనం చూస్తున్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుణ్ణి చూసినవాడు, దేవుని రొమ్మున ఆనుకున్నవాడు. అంటే ఆయనే నిజమైన దేవుడని, ఆయనే ఆ దేవుణ్ణి మరి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఈ రోజున. ఆ కుమారుడు మాత్రమే దేవుణ్ణి ఈ లోకంలో బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? అనేకమైన జబ్బులు, అనేకమైనటువంటి దెబ్బలు, అనేకమైన శ్రమలు, అనేకమైన పాపములు, అనేకమైన దుష్ట కార్యములు, అనేకమైన నీతి తప్పిన క్రియల నుండి సర్వజనులను విడిపించడానికి వచ్చినటువంటి ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయినా మనం గ్రహించలేక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనకి ఇంత స్పష్టంగా అందులో ఉన్నటువంటి మర్మాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఆయనే 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 దేవుణ్ణి బయలుపరుస్తున్నాడు ప్రత్యక్షంగా ఈ లోకంలో. మరి ఆయన్ని మనము ఇంకనూ కూడా నిజమైన దేవునిగా ఈ లోకం అంగీకరించడం లేదు. ఎందుకంటే వాక్యమే సెలవిచ్చినది కదా. ఆ వెలుగును చీకటి ఇంకనూ గ్రహించలేకపోతుంది. పాపములో ఉన్నటువంటి ఈ లోకము గ్రహించలేకపోతుంది దేవుడు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తుని వారి నాలుకతో ఒప్పుకోలేకపోతున్నారు. పాపములో మగ్గిపోతున్నటువంటి లోకం, పాపములో జీవిస్తున్నటువంటి, దుర్మార్గములో జీవిస్తున్నటువంటి ఈ లోక మనుషులు దేవుణ్ణి నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఒక్కసారి ఆలోచించాలి. ఇంకను ఈ లోక మనుషులు పాపములోనే జీవిస్తున్నారు, చీకటిలోనే ఇంకను వెతుకులాడుతూ ఉన్నారు.
దేవుణ్ణి ఇంకనూ వెతుకులాడుతూనే ఉన్నారు. వెలుగై వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును ఇంకా చూడలేని గుడ్డితనముతో ఈ లోకం ఉందనేది మనం స్పష్టంగా గ్రహించాలి. మరి ఈ యొక్క ఆహారమును ఎలా స్వీకరించాలో వాక్యము ద్వారా స్వీకరించాలి. వాక్యము ద్వారా మనం భుజించాలి. వాక్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనము భుజించగలగాలి. అంటే దివారాత్రములు ప్రభువును ధ్యానించగలగాలి. దేవుని వాక్యం స్పష్టంగా మనతో సెలవిస్తుంది. ఒకటి, ఇలా స్వీకరించగలము, వాక్యం ద్వారా మనం ఈ ఆహారాన్ని జీవాహారమును స్వీకరించగలం. రెండవదిగా విశ్వాసం వలన స్వీకరించగలం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ లేఖనాన్ని స్పష్టంగానే మనం చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్. జీవాహారమును నేనే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్. మీ పితరులు అరణ్యములు మన్నాను తినను చనిపోయి, అది శరీరమునకు సంబంధించిన ఆహారమే. స్పష్టంగా వాక్యమే సెలవిస్తుంది. మీ పితరులు మన్నాను తినను చనిపోయారు, అయితే అది శరీరమునకు సంబంధించిన ఆహారం అని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. అంతేకాదు, జీవానికి ఆహారము, జీవమునకు ఆహారము వాక్యము. ఈ వాక్యము అనే ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసము ఉంటేనే దీనిని స్వీకరించగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా వాక్యమైనాడు. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వచ్చాడు అని ఎప్పుడైతే నీ విశ్వాసం ఉంచగలిగితేనే ఈ వాక్యాన్ని స్వీకరించగలవు, లేకపోతే స్వీకరించలేవు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే నువ్వు దేవుని వాక్యమును స్వీకరించగలవు. అంటే క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినది విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉండాలి. ఈయన నిజముగా దేవుడు ఉన్నాడు అని విశ్వాసం ఉంచగలిగితేనే ఈ వాక్యంను నీవు పరిశుద్ధముగా నీ హృదయంలోనికి స్వీకరించగలవు. చూడండి, ప్రభువు వారు మనతో స్పష్టంగా మాట్లాడినటువంటి తీరు. అంతేకాదు, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతావో నిజముగా నీవు క్రైస్తవుడువో, లేకపోతే నీవు నాస్తికుడు. నీవు లేక విశ్వాసం ఉంచకపోతే నీవు నాస్తికుడివే. లోక జనుల మాదిరిగానే నువ్వు ఉంటావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మరి ఎలా తీసుకోవాలి? విశ్వాసము ద్వారా తీసుకోవాలి, స్వీకరించాలి. మూడవదిగా ప్రభు రాత్రి భోజనము ద్వారా స్వీకరించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని నేను లేపుదును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమును రక్తమును ఎవరైతే స్వీకరిస్తారో, అంటే భుజిస్తారో, అట్టివాడు మాత్రమే నిత్య జీవము గలవాడు. ఇట్టి వారిని అంత్య దినమున ప్రభువుల వారు లేపుతారు. చూడండి, ఈ 3 పద్ధతుల్లో ఎవరు స్వీకరించకపోయినా, ఈ 3 పద్ధతుల్లో జీవాహారమును ఎవరు స్వీకరించకపోయినా వారిని అంత్య దినములలో లేపడు. ఇది ఖచ్చితమని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మనము ఈ 3 పద్ధతులలో ఎప్పుడైనా మనము ఆచరిస్తున్నామా? వాక్యము ద్వారా ఎప్పుడైనా సరే ప్రభువును ధ్యానిస్తున్నామా? ప్రభు వాక్యమును మన హృదయంలోకి ఎత్తుకొని ఆ ప్రభువులు వారిని లాలిస్తున్నామా? లేదు. నంబర్ 2, విశ్వాసం ఉంచుతున్నామా? ఆలోచించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజముగా దేవుడు అని నీవు
నాలుకతో ఒప్పుకొని హృదయమునందు అంగీకరించి ఆయనకు సాగిలిపడి నమస్కరించిన ఎడల ఖచ్చితంగా ఈ వాక్యము నీలో నిలబడుతుంది. మరి అలా మనం ఉన్నామా? లేము. అలాగే చూడండి, మరి ఇంకొకటి, ప్రభురాత్రి భోజనము మరి ఎలా తీసుకుంటున్నాము? ప్రభురాత్రి భోజనము మనం ఎలా తీసుకోవాలి? సమాధాన పడాలి. నీ శత్రువుతో కూడా సమాధానపడి, నీ యొక్క మరి సహోదరులతో కూడా సమాధానపడి, సంఘములో ఉన్న బిడ్డలతో సమాధానపడి, అప్పుడు ఆ యొక్క ప్రభురాత్రి భోజనమును నీవు నీ నోటితో తీసుకొని ఆయన రక్తమును త్రాగాలి. అప్పుడు మాత్రమే నువ్వు అంచె దినమున లేపబడతావు. మరి ఇలా ఉన్నామా? మనం ఏ దినమైనా సమాధాన పడుతున్నామా? ఎవరితోనైనా నేను గొడవలో వేసుకుంటే వెంటనే సమాధానపడి ఆ యొక్క తత్వము మనలో ఉందా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, అందుకే ఆయన అంటున్నాడు, తింటే త్రాగితే జీవం, లేకపోతేనే మరణం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమును తింటే, ఆయన రక్తమును త్రాగితేనే జీవము, లేకపోతే మరణమే. అందుకే ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు, జీవానికే అధికారి నీవు, నిత్య జీవానికే సర్వాధికారివి నీవేనయ్యా. జీవానికే అధికారి నీవు, నిత్య జీవానికే సర్వాధికారివి నీవేనయ్యా. ఎన్ని ఉన్నా ఎంతెంత ఉన్నా నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. ఎన్ని ఉన్నా ఎంతెంత ఉన్నా నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. జీవించుచున్నానయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా. నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా. నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా. జీవించుచున్నానయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను మాకివ్వయ్యా. జీవమునకు అధికారి అయిన, నిత్య జీవానికి కూడా సర్వాధికారి ఆయనే. అందుకే ఆయన రక్తమును ఆయన యొక్క రక్తమును త్రాగుట, ఆయన శరీరము తినుట, ఇది నిజముగా మరి జీవమై ఉన్నది, జీవాహారమై ఉన్నాడు. మరి ఇట్టి ఆయన రక్తమును తినకపోయినా, ఆయన శరీరమును తినకపోయినా, ఆయన రక్తమును త్రాగకపోయినా ఈ లోకములో నీకు మరణమే శరణం. అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట, స్పష్టంగానే తెలియజేస్తున్నాడు. మనం వినడంలో అస్పష్టత ఉందేమో ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ప్రియమైన క్రైస్తవ సమాజమా ఒక్కసారి ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు ఎలా స్వీకరించాలో 3 పద్ధతులు మనం చూసాం. ఒకటి, ఆయన వాక్యం ద్వారా స్వీకరించాలి, విశ్వాసం ద్వారా స్వీకరించాలి, ఆయన ప్రభురాత్రి భోజనం ద్వారా స్వీకరించాలి. అయితే మొదట మనం చదువుకున్నటువంటి 3 అంశాలను కూడా మనం ఒకసారి రెండవ అంశానికి వెళ్తున్నాం. ఏమిటి? జీవాహారం ఏమిటి, ఎక్కడి నుంచి
వస్తుంది, ఎలా స్వీకరించాలో కూడా మనం చూసాం. అయితే రెండవదిగా మనము ఈ జీవాహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అసలు జీవాహారం ముఖ్య ఉద్దేశము ఒక్కసారి మనల్ని పరిశీలించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడా వాక్యంగానే చూద్దాం. మనము క్రైస్తవులం, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ జనులందరూ కూడా ఈ మన శ్రమల దినములలో ఉన్నాం. ఈ శ్రమల దినములలో ఉన్నటువంటి మనం జీవాహారమునకు బద్దులమై ఉండాలి, జీవాహారము కొరకు ఆకలి కొని ఉండాలి అనే ఒక దృఢమైన సంకల్పము, నిబద్ధత కలిగినటువంటి ప్రణాళిక మనలో ఉండాలి. మరి అలా ఉంటున్నామా లేదా అనేది కూడా మనము ఒక్కసారి ఆలోచించాలి. చూడండి, శారీరక ఆహారాన్ని మాత్రమే మనము విడిచిపెడుతున్నాం. ఈ ఉపవాస దినములలో మనము శారీరక పరమైనటువంటి ఆహారాన్ని మాత్రమే విడిచిపెట్టి మరి లోకపరమైనటువంటి ప్రతి విధమైనటువంటి క్రియలన్నిటి మీద ఆశ పెట్టుకొని పరిపుష్టిగా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించాలి. ఒక్క కడుపును మాత్రమే నీవు ఖాళీ ఉంచుకుంటున్నావు, కానీ మిగిలిన ప్రతి లోకపరమైన శారీరక సంబంధమైన ప్రతి విషయంలో కూడా నువ్వు మరి పరిపుష్టిగానే ఉన్నావు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నాం, దాన్ని దాచుకుంటున్నాం. దేవుని వాక్యానికి లోబడడం, దేవుని వాక్యాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. అంతేకాదు, ఈ శరీరం ఒక్క కడుపు మాత్రమే ఖాళీగా ఉంచుకుంటున్నాం. శరీరంలో ప్రతి భాగాన్ని ఫుల్గా నింపుకొనున్నాం. లోకపరమైన ఆశలు, మాటలు, చేష్టలు, క్రియలు, చూపు, నడక, పాడక అన్నీ కూడా సమస్తమును నువ్వు ఫుల్గా ఉన్నావు, కడుపు మాత్రమే ఖాళీగా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునితో సహవాసం అంటే సామాన్యమా? అసలు ఉపవాసం అంటేనే దేవునితో సహవాసము. మరి ఉపవాసంలో నువ్వు ఏం చేయాలి? లోక సంబంధమైన శారీరక సంబంధమైన క్రియలన్నీ చంపుకోవాలి. క్రియలన్నీ కూడా ఈ 40 దినం ఉపవాసంలో చంపేసుకోవాలి. దేవుని వాక్యం మీద ఆకలి పడాలి. దేవుని వాక్యం మీద మాత్రమే ఆకలి కొని ఉండాలి. అంటే ఆ వాక్యం అనగా దేవునితో నీ హృదయం ఫుల్లుగా ఉండాలి. దేవుని వాక్యం చేత ఈ 40 దినములలో నీ హృదయం ఫుల్ అయి ఉండాలి. దేవుని వాక్యం మీద ధ్యాస ఉండాలి. ఈ సహవాసమే దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. కీర్తన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే మొదటి అధ్యాయాన్ని ఒక్కసారి తీయండి. పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము 1, 2 లేఖనాలు మనం స్పష్టంగా చూసినట్లయితే అందులో స్పష్టంగా దావీదు గారు చెప్తున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఈ ఉపవాస దినములలో ఈ 2 ఖచ్చితంగా చేస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాం, పాపుల మార్గములు నిలబడుతున్నాం, అపహాస్యకులు కూర్చుండే దగ్గర మనం కూర్చుంటున్నాం. చూడండి, ఇవి వద్దు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ధ్యానించేవాడు మాత్రమే ధన్యుడు, ఇటువాడు మాత్రమే ఉపవాసమునకు అర్హుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం వదిలేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఏది వదలడం లే, లోకపరమైన శారీరక పరమైన దేనిని కూడా విడిచిపెట్టడం లే, దివారాత్రంలో దేవుని వాక్యమును ధ్యానించడం లేదు. అందుకే దేవుని వాక్యం నీ హృదయంలో ఫుల్గా ఉండాలి. దేవుని వాక్యం చేత నువ్వు ఆకలి కొనాలి. ఇట్టి ఆకలి కావాలి నీకు. చూడండి, ఇట్టి ఆకలి మరి ఎలా ఉంది? ఎలాంటి ఆకలి కొనాలో ఇంకొక వ్యక్తిని కూడా మనం పరిచయం చేస్తాం. దానియేలు గ్రంథంలో, దానియేలు గారిని చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ లేఖనం నుండి 3వ లేఖనం చదువుకుందాం. ఆ జన్మలయందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటుంది. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకము చేసుకోలేదు. ఒక్కసారి ఈ ఉపవాసాన్ని పరిశీలిస్తే అస్సలు మానవులు ఈ రీతిగా
దేవునితో సహవాసం చేయాలా? ఎస్, చేయాలి. దేవునితో సహవాసం చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు అది ఎందుకు? మరి ఆదాము ఆయనతో సహవాసం చేయాలి. మరి ఈ 40 దినములు శ్రమల దినముల్లోనే ఆయనతో సహవాసం చేయాలంటే దానియేలు చేసినటువంటి ఉపవాస క్రమం అవసరం లేదా? ఆలోచించండి. దానియేలు చేసినటువంటి ఉపవాస క్రమాన్ని ఆచరించగలగాలి. మరి దేవుని యొక్క జీవాహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. జీవాహారం యొక్క ముఖ్యమైన ఉద్దేశమే ఇది. ఎందుకంటే దేవుని వాక్యములు దివారాత్రములు ధ్యానించగలిగినట్లయితేనే కదా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నాం. మనం ఇలా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, చూడండి, మన యేసయ్య కూడా, దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉన్నారు. చూడండి, అది కూడా పరిశుద్ధ గ్రంథములని మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడిన వాడు పడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొనగా. 40 దినములు 40 రాత్రులు మనము హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మహా ఉంటే 3 గంటలు, 6 గంటలు లేదా 10 గంటలు, అప్పటికే మనకు ఆకలిస్తుంది. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మానవుడే. మానవ రూపేణ ఈ లోకములో మనతో జీవించినటువంటి మనిషి, మనతో కలిసి తిరిగినటువంటి మనిషి, మన లోకములో ఉన్నటువంటి సర్వమునకు అధికారమైనటువంటి, సర్వ ప్రపంచములకు అధికారి అయినటువంటి ఆ యొక్క జీవమునకు అధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో సచ్చరీడుగా, దీనుడుగా, రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకుని మానవ రూపేణ ఈ లోకంలో జీవించున్న ఈయన 40 దినములు ఏమి తినలా, రాత్రి మగళ్ళు. మీరు చూడండి ఎంతటి శోధనకు గురయ్యాడు. మరి ఎంత తన ఆత్మీయ సహవాసమును కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. తన ఆత్మతో సహవాసం కలగడం, మన శరీరము ఆత్మ ఏకమై మరి దేవునితో సహవాసము కలిగినటువంటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస సహవాసము దేవునిలో అవసరం. మరి ఈ రీతిగా మనం ఉంటున్నామో లేదో ఒక్కసారి ఆలోచించాలి. అయినా కూడా అపవాది ప్రభువుని ఎన్ని రీతులుగా మరి ప్రలోభి పెట్టాడో మనం చూస్తున్నాం. మనల్ని కూడా ఈ ఉపవాస క్రమంలో అనేక రీతిలుగా ప్రలోభ పెడతా ఉన్నాడు. ఏది కనబడినా, ఓరే ఉపవాస దినాలు మనం తినలేకపోతున్నామే, ఈ ఉపవాస దినాల్లోనే మనకు కనబడతాయి. మనము ఉపవాస దినములకు ముందు ఆశపడినవి అప్పుడు కనిపించవు. ఉపవాస దినములు మొదలైన తర్వాత అన్నీ కనిపిస్తాయి మనకు. మనం తినాలనుకున్నటువంటి ఆశ కలిగిన పదార్థాలన్నీ ఎప్పుడే అపవాది మనకు చూపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా అలానే శోధించాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ లేఖనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని వాక్యం, దేవుని మాట వలన జీవిస్తాడు. అపవాది సాతానుతో చెప్తున్నారు. దేవుని మాట వలన మనుషుడు జీవిస్తాడు తప్ప మనుషుడు రొట్టె వలన మాత్రము జీవనము లేదు. కడుపు నిండిన తర్వాత ఆ శరీరములో ఆత్మ జీవించకపోతే జీవితమే లేదు ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించారు. ప్రియమైన క్రైస్తవ సమూహమా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే ఎలా మనము దీని ఉద్దేశం ఏమిటి, అసలు ఈ వాక్యం యొక్క ఉద్దేశము స్పష్టంగా తెలియజేస్తున్నాడు. జీవము కలిగి ఉండాలి. జీవమునొక ఆహారము యేసుక్రీస్తు అనే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది తప్ప లోకపరమైన ఆహారము నిన్ను ఏ మాత్రము బ్రతికించదు. ఎంత తిన్నా నీ శరీరమును, ఎంత సాక్కున్నా, ఎంత ప్రయాసపడి నీ శరీరమును వృద్ధి చేసుకున్నా, బల వృద్ధి సాధించినా, ఆ శరీరములో ఆత్మలో
ఆ శరీరంలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మ జీవించకపోతే నువ్వు నేల మీద ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే దేవుని మాట వలన మాత్రమే జీవిస్తావు. దేవుని నోటి నుండి వచ్చు ఆ మాట నిన్ను నన్ను జీవింపజేస్తున్నదనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే కాదు, ఇంకా చెప్తూ ఉన్నాడు యోహాను సువార్తలో 5వ అధ్యాయము మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నా శరీరము నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము తిని ఆయన రక్తమును త్రాగుతాడో ఆయన యందు నీవును మనము ఉంటాం, మనలో ఆయన ఉంటాడు. ఎస్, దేవుని వాక్యం మనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయనలో మనం ఉంటాము, ఆయనతో మనం ఉంటాం. ఇది స్పష్టంగా దీని యొక్క ఉద్దేశము. దేవుని వాక్యమును మనం స్వీకరించడం వలన ఈ ఉపవాస దినములలో ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును మనం దివారాత్రులు ధ్యానించడం వలన ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉంటాము, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉంటాడు. ఈ కలిసినటువంటి సహవాసము మనము కలుగ చేసుకుంటాం. మరి ఇట్టి సహవాసం ఎలా ఉంటుందంటే దైవత్వాన్ని నువ్వు పొందుకుని ఉంటావు. ఈ లోకములో మనుష్యుడు అయినటువంటి నీవు దేవునితో సహవాసము చేయడం వలన దైవత్వాన్ని నువ్వు పొందుకోనగలిగినటువంటి సామర్థ్యమును ఈ జీవాహారము కలుగు చేస్తుంది. ఇది దేవుని యొక్క ఉద్దేశము, జీవాహారం యొక్క ఉద్దేశం. మరి అంతే, అందుకే అంటున్నాడు చూడండి, మనం ఎలా ఈ లోకములో ఉంటున్నామో జీవాహారం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోలేక మనం ఎలా పడిపోతున్నామో లోకములు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. 3వ అధ్యాయం 21వ లేఖనాన్ని చూస్తే, సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చాలనుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యొక్క సమస్తము తనకు కొనగలిగినటువంటి సామర్థ్యం, ఈ లోకంలో సమస్తమును నువ్వు లోబరుచుకొనగలిగినటువంటి సామర్థ్యము కలిగి ఉండాలి. అవన్నీ కూడా మరి నీవు లోబరుచుకునే వాటిగా ఉండాలి, కానీ వాటికి నువ్వు లోబడిపోకూడదు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము. జీవాహారం యొక్క ఫలితము కాదు, ఉద్దేశం ఈ రీతిగా ఉంది. ప్రభు యొక్క ఉద్దేశం సమస్తమును నువ్వు లోబరుచుకొనజాలని శక్తిని బట్టి దేనిని నీవు ఆస్వాదించకూడదు, దేనిని కూడా లోకపరమైన వాటిని మరి తృణప్రాయంగా విడిచిపెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క ఇలాంటి శక్తిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ గల శరీరమునకు నీ దీన శరీరమును సమరూపముగా మారుస్తాడంట. మహిమ గల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమునకు దీనత్వము కలిగినటువంటి మన యొక్క శరీరమును మహిమ గల శరీరముగా మార్చడమే దైవత్వమునకు సమరూపముగా మార్చగలిగినటువంటి సామర్థ్యము ఈ వాక్యములో ఉంది. దీని ఉద్దేశం ఈ వాక్యములో ఇమిడ్చబడి ఉన్నది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుతో మనము అన్యోన్యమైన సంబంధం కలిగి ఉండాలి. ఆయన వాక్యమును మనము తింటే, ఆయనను మనము త్రాగితే ఖచ్చితంగా ఆయనలో మనం ఉంటాము, మనలో ఆయన స్పష్టంగా ఉంటాడు. మన దీన శరీరమును మహిమ కలిగినటువంటి శరీరమునకు సమరూపముగా మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. అది జీవాహారము యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాదు, చూడండి, ఇక 3వదిగా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే చివరకు వచ్చేసాం. జీవాహారమును తీసుకొనడం వలన కలిగే ఫలితము, జీవాహారమును తీసుకోవడం వలన కలిగే ఫలితం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా.
దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రభువుల వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరం. ఈ శరీరము నిష్ప్రయోజనం. ఇందులో ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనమైన శరీరంతో ఏమీ చేయలేవు. బ్రతికి ఉంటేనే మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలవు, దేవుణ్ణి ధ్యానించగలవు, లోకపరమైనటువంటి ఆశల వైపు పరిగెత్తగలవు. కానీ ఈ ఆత్మే ఈ శరీరంలో లేకపోతే ఈ శరీరం నిష్ప్రయోజనమే. అందుకే ప్రభువుల వారు స్పష్టంగా చెప్పేసాడు ఒకే మాట, ఇదిగో ఈ యొక్క నా మాటలు, జీవాహారముగా ఇస్తున్నటువంటి ఈ మాటలు, దేవుని యొక్క మాటలను మీరు జీవించగలుగుతున్నారు. ఈ మాటలే జీవమును ఆత్మయు ఉన్నవి. ఈ మాటలే, ఈ నా మాటలే ఆత్మయు జీవమునై ఉన్నవి. స్పష్టంగా తెలియజేశాడు. ఆత్మ జీవము ఆయనవి, ఆయన మాటలే. మరి ఇట్టి మాటలు కూడా అంగీకరించలేని మనం చూడండి, దీని వలన కలిగే ఫలితం ఏంటో తెలుసా? ఆత్మయు జీవమునై ఉన్నవి ఆయన మాటలు. ఫలితం అంటే నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుంటావు. అందుకే నువ్వు బ్రతుకుంటేనే మాత్రమే ఈ శరీరమునకు ప్రయోజనం, లేకపోతే ఈ శరీరము నిష్ప్రయోజనమే. అందుకే జీవాహారమైన యేసు క్రీస్తులోనికి మనము వచ్చి ఉన్నాం. యేసు క్రీస్తులోనికి మనము వచ్చి ఉన్నాం. ఇటు జీవాహారమైనటువంటి యేసు క్రీస్తు లోకములోనికి కూడా వచ్చి ఉన్నారు. ఇటు యేసు క్రీస్తులోనికి మనం వచ్చున్నాం. అంటే ఇటు యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. ఎలా వచ్చి ఉన్నారంటే చూడండి, ఏలలు పాపాన్ని చూశావయ్యా, నాలో మరణాన్ని కన్నావయ్యా. ఏలలు పాపాన్ని చూశావయ్యా, నాలో మరణాన్ని కన్నావయ్యా. వేసయ్యా ఇలలో నడిచావయ్యా, నాలో మరణాన్ని మృంగావయ్యా. యేసయ్యా ఇలలో నడిచావయ్యా, నాలో మరణాన్ని మృంగావయ్యా. నీవని నీలో నేనని ఎడబాయని కృపా నీదేనని, నీవని నీలో నేనని ఎడబాయని కృపా నీదేనని. యేసయ్యా మహిమను విడిచావయ్యా, నాకై ఇలకే నడిచావయ్యా. యేసయ్యా మహిమను విడిచావయ్యా, నాకై ఇలకే నడిచావయ్యా. నీవని నీలో నేనని ఎడబాయని కృపా నీదేనని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇటు జీవాహారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆత్మయు జీవమునై ఉన్నాడు. అందుకే అట్టి జీవమును మనకి ఇవ్వడానికి జీవాహారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పరలోక మహిమను విడిచి భూలోకములో ఉన్న పాపమును తలిచి మనలను తడిచి ఆయన మన మరణాన్ని మృంగడానికి లోకానికి వచ్చాడమ్మ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మన మరణాన్ని అంటే మన పాపమును మృంగడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకొక లేఖనంతో కూడా మనం మాట్లాడుతున్నారు. లోకా శుభవార్త 19వ అధ్యాయం 10వ లేఖనం. లోకా శుభవార్త 19వ అధ్యాయము 10వ లేఖనాన్ని చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చునని అతనితో చెప్పాను. చూడండి,
నశించిపోతున్నటువంటి ఆత్మలను, పాపములో పడిపోతున్న మరణానికి చేరువవుతున్నటువంటి ఈ ఆత్మలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నశించుతున్నది శరీరం కాదమ్మా, ఆత్మ. నశించిపోతున్నది మనం ఏదో అనుకుంటున్నాం, కానీ ఆత్మలు నశించిపోతున్నాయి, శరీరం కాదు. శరీరం ఎప్పుడైనా సరే నశించిపోవాల్సిందే, మట్టి కావాల్సినది. భూమికి సమాధానాన్ని ఈ శరీరం ద్వారా కలుగు చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. కానీ ఆత్మలకు సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది. ప్రేమ దేవుని బిడ్డారా, అందుకే ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అందుకే చెప్తున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నిత్య జీవార్థమైనటువంటి ఈ జీవాహారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆత్మలకు నిత్య జీవంలోనికి నడిపించడానికి, మన ఆత్మలను నిత్య జీవంలోకి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అట్టి నిత్య జీవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే దయచేస్తాడు. ఇంక వేరొకరు లేదు. ఇటు నామమే శ్రేష్టమైన నామం, ఇటు నామమే శ్రేష్టమైన నామం అని నామముల కన్నా ఉన్నతమైన పైన ఉన్నటువంటి ఆయన నామము ఈ లోకములో ఎన్నడు యుగ యుగంలో తరతరములో మారినటువంటి ఒకే నామం ఏదైనా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన సీజన్కు మారిపోడండి. ఆయన నామంలో ఇలాంటి మార్పు ఉండదు. యుగ యుగములకు తరతరములకు ఒకే పేరు ప్రభువైన యేసుక్రీస్తు నామమే. అందుకే ఈ నామమును స్పష్టంగా మనం తెలుసుకోగలగాలి. ఈయనే నిజమైన దేవుడని తెలుసుకోగలిగిన నాడు ఖచ్చితంగా ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన జీవమును మనము కలిగి ఉంటామనుకుంటే ఖచ్చితంగా వాక్యమును మనం ఖచ్చితంగా వినవలసిన అవసరం ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 20వ లేఖనంలో కూడా 2వ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అందరం హల్లెలూయా చెప్తాం. చూడండి, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇందులో ఎలాంటి డౌట్ ఎవరికి అవసరం లేదని స్పష్టంగా వాక్యమే తెలియజేస్తుంది. అంతేకాదు, ఇంకా కూడా మీకు క్లారిటీగా కావాలనుకుంటే పరిశుద్ధ గ్రంథంలోని హోషేయ గ్రంథంలో మరి 12వ అధ్యాయము 5వ లేఖనంలో కూడా ఒకసారి మీరు చదువుకోండి. నిజమైన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్పష్టమైనటువంటి నామము ఎలా కలిగి ఉన్నాడో కూడా ఆ యొక్క హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5వ లేఖనంలో కూడా స్పష్టంగా చూపిస్తుంది. అంతేకాదు, నిర్గమకాండము 20వ అధ్యాయం 24లో కూడా స్పష్టంగా మనం చూడగలం. క్రీస్తు యేసును రొట్టెగాను ద్రాక్ష రసముగాను మరి మన పితరులు కూడా స్వీకరించారు. మన పితరులు స్వీకరించినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం. ఎస్, నిజముగా స్వీకరించినటువంటి అటు పితరుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రొట్టెను ద్రాక్ష రసమును తీసుకున్నటువంటి వ్యక్తి మన పరిశుద్ధ గ్రంథంలో ఆయనే అబ్రహాముగా మార్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు రూపంలో ప్రధాన యాజకుడుగా రొట్టెను ద్రాక్షారసము స్వయముగా అందించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాముకు అందించినాడు. ఇటు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అది కూడా ఆదికాండం 14:18లో మనం పరిశీలిస్తే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. స్పష్టంగా ఆయనే ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు భూమి మీదకు ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో మనకు వచ్చాడు. మనకు ఆయన శరీరము, ఆయన రక్తంను ఇచ్చాడు. ఇచ్చినటువంటి వాటిలో మనం పాలు పంపులు పొందలేకపోతున్నాం. మరి అట్టి జీవాహారమును మనం తీసుకోలేకపోతున్నటువంటి మరి అసమర్థులుగా ఈ లోకంలో మిగిలిపోతూ ఉన్నాం. చూడండి, అందుకే మన లోకములోనైనను క్రైస్తవ్యములోనైనను సర్వ ప్రజలలోనైనను ఎలా అనుకుంటున్నారంటే కడిపే వారికి దేవుడుగా స్పష్టంగా చూస్తున్నాం. అది కూడా ఎలా చూపిస్తున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని పౌలు గారు అంటారు స్పష్టంగాని 3వ అధ్యాయము 19వ లేఖనం, నాశనం వారి అంతం కడిపే వారికి దేవుడు. నాశనము వారి అంతము కడిపే వారికి దేవుడు. సిగ్గుపడవలసిన వాటి మీద ఆశపడతారు. స్పష్టంగా చెప్పేశాడు ఆయనే. లోకంలో సిగ్గుపడవలసిన వాటి మీదనే ఆశపడుతున్నారు క్రైస్తవులు. ఇది సమంజసము కాదు. అంతేకాదు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతూ ఉన్నారు. ఇది కూడా
మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కడుపు సంబంధమైనటువంటి వాటిపైన, భూ సంబంధమైన వాటిపైన, మనం సిగ్గుపడే వాటిపైన మాత్రమే మనసు ఉంచుకుంటున్నాం. ఇది క్రైస్తవ జీవితానికి ఏ మాత్రము తగదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే కడుపును దేవుడుగా చేసుకొనక మన ఆకలిని తీర్చే నిజమైన దేవుడు, నిజమైన ఆహారము ఏదైనా ఈ లోకంలో ఉందా? లేదు. ఆ నిజమైన ఆహారము, జీవాహారము ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తునందు నువ్వు గురి నిలిపి ఆయనను వెంబడించు. యేసుక్రీస్తు జీవాహారమై ఉన్నాడు, ఈయనే ఆత్మయు జీవమునై ఉన్నాడు అంటే ఇప్పుడే ఆయన మీద గురి పెట్టు. ఆయన మీద నీ గురిని నిలిపి మరి ఖచ్చితంగా ఆయన వెంబడించు. అంతేగాని రెండు తలంపులు, రెండు మనసులు, లోకపరమైనటువంటి వాటి మీద ఆశ, అంతేకాదు వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకొని వ్యర్థమైన క్రియలలో నువ్వు పాలు పంపులు పొందుతూ ఉంటే ప్రభువు చూస్తూ ఉండడమ్మా. ప్రభువు చూస్తూ ఉండడు. ప్రభువుకు ఇష్టమైన కార్యాలు అవి కాదు. ఎవరో ఏమనుకుంటే నీకేంటి, ప్రభు అనుకోవాలి. ఎవరో నిన్ను మరి ఏ రీతిగా సిగ్గుపరిస్తే నీకేంటి, ప్రభువు అనుకోవాలి. ప్రభువునందు నీకు మనసు ఉంటే ప్రభువునందు ఖచ్చితంగా నువ్వు గురి నిలిపే విశ్వాసిగా, క్రైస్తవుడుగా ఉంటావు. అట్టి క్రైస్తవులుగా సార్వత్రిక సంఘములలో వారు జీవిస్తారు. అందుకే ఇప్పుడే నువ్వు సరి చేసుకోగలవు. ఇప్పుడే ఈ క్షణమై నువ్వు సరి చేసుకో. జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తు యందు గురి నిలిపి ఈ రీతిగా ఆయన మార్గములో నడు. అందుకే ప్రభు స్పష్టంగా చివరిగా ఒక లేఖనమును మీకు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ లేఖనంలో, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేర్చబడడు, తండ్రి దగ్గరకు రాలేడు. నా ద్వారా మాత్రమే రావాలి. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పరలోకమునకు, తండ్రి యొద్దకు చేరలేడు. ఇది స్పష్టం. ఇట్టి జీవాహారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నందు గురి నిలిపిన ఎడల నిత్య జీవమునకు మనలను దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఏ మాత్రము మరి విడువక ఎడబాయక మనలను అంచె దినములలో లేపి నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్.